మూడు మాటలు మాట్లాడితే అబద్ధమా మాట్లాడేది? ఎవరు నమ్ముతాడా? తెలిసిపోయింది ప్రజలకు కూడా. వచ్చా అదో వస్తున్నాయి పోలవరం అయిపోయా, ఇదో రాయలసీమ కోస్తా మాదిరి అయిపోయా, కోనసీమ మాదిరి అయిపోయా, ఇది దివిసీమ మాదిరి అయిపోయా అంటే ఎటర్ నమ్మాలా బ్రదర్? ఇది ఈడ కర్ణాటక వాళ్ళు తుంగభద్ర మీద కడుతున్నారు, అనంతపురం, కర్నూలు, కడప సర్వనాశనం అవుతాయి, వాటిని అరికట్టండి అని అడిగే నాదుడు లేడు. ఎందుకో ఈడ 52 సీట్లే ఉన్నాయి కదా. పట్టిసీమల మీదే, పులిచింతల మీదే, నాగార్జున సాగర్ మీదే, శ్రీశైలం మీదే, మళ్ళా పులిచింతలకు కృష్ణా బ్యారేజ్కు మధ్యన ఇంకోటి కడుతున్నారు, అది మీకే. కట్టుకోండి, అన్నీ మీరే తీసుకుపోండి, మాకు ఉక్త రెయిన్ గన్లు ఇవ్వండి, ఒకనొకటి ఓనుకోటి కాల్చుకొని చచ్చిపోతావు. నికర జలాలేమో కోస్తాకు, వరద జలాలు, మిగిలిన జలాలు, ఎక్కి పారిన జలాలు, కక్కిన జలాలు, అవసరం లేని జలాలు మాకా. నీ అబ్బ గంటు కాదు. అంటే రాయలసీమకు హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత మాదే అని చంద్రబాబు నాయుడు గారి గొప్పలు చెప్తున్నారు. ఎవరికి దక్కది? ఇంత దక్కింటే కదా. కృష్ణా బ్యారేజీ నుంచి నీళ్లు వెనక్కు బారి శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుంచి రాయలసీమకు వస్తాయట. అది పట్టిసీమనంట. ఈడ స్మార్ట్ సిటీ అని చెప్పి, ఏది స్మార్ట్ సిటీ? దీన్ని వర్స్ట్ సిటీ అని టైటిల్ ఇవ్వచ్చు దీనికి. రండి చూపిస్తా. స్వచ్ఛ భారత్ అంటే అందరూ మన పోదాం, ఊర్లోకి పోదాం, ఎటుంటుందో స్వచ్ఛ భారత్. హరితాంధ్రగా మార్చబోతున్నామంటున్నారు, దీని గురించి ఏమంటారు? ఓ అబ్బాయి, ఈయన మొట్టమొదటిసారా? ప్రతి నియోజకవర్గంలో 1,00,000 మొక్కలు, 2 లక్షల లక్ష నాటుతుంటే ఇంకో పక్క పోతుంది. అసలు దొంగ లెక్కలు రాసుకొని తింటుంటే నేను అడుగుతున్నా, 1,00,000 మొక్కలు నాటినారు అన్నారు కదా. ఇప్పుడు ఎన్ని లక్షలు ఉండేవి చూద్దాం, లెక్కలు తీయమని. కోస్టల్ కారిడార్ అక్కడనే, ప్యాకేజీలు అక్కడనే, అన్నీ అక్కడనే, ప్రాజెక్టులు అక్కడనే, అమరావతి క్యాపిటల్ సిటీ అక్కడనే, హైకోర్టు అక్కడనే, హాస్పిటల్స్ అక్కడనే, ఎయిమ్స్ అక్కడనే, అగ్రికల్చర్ మరి యూనివర్సిటీలు అక్కడనే. ఇక్కడ ఏముంది? చిప్ప ఇచ్చినారు చేతికి అడుక్కోమని, ఇంటింటికి పోయి దేహీ అని అడుక్కోమని. కర్నూలుకు ఒక రైల్వే ప్రాజెక్టు కూడా శాంక్షన్ అయింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు దాని పరిస్థితి ఏమంటారు? ఆడబెట్టమంటాడు. ఆడ అమరావతి దయ్యం కూర్చొని నెత్తిన జోన్ ఆడికే, రైళ్ళు ఆడికే, విమానాలు ఆడికే, అన్నీ ఆడికే, బస్సులు ఆడికే. అంటే కర్నూలు 2వ రాజధానిగానైనా ప్రకటించి కర్నూలుని అభివృద్ధి చేసే దిశగా రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏమైనా కార్యాచరణ? 2వ రాజధాని ఏమన్నా మేమేమన్నా 2వ సెటప్ మాది? రెబల్గా అంటే పార్టీలో ఉన్న ఒక రెబల్గా గట్టిగా మాట్లాడడం, ఎవరినైనా తిట్టడం, అంటే చంద్రబాబు నాయుడు కూడా విభేదించడంతోనే మీకు కనీసం సీనియర్గా ఉన్నా కూడా మీకు మంత్రి పదవి ఇవ్వలేదు. నువ్వు ఎన్టీ రామారావు అల్లుని కాబట్టి ఆ సీట్లో ఉన్నావు, నేను వేరే వాళ్ళ అల్లుని కాబట్టి ఈ సీట్లో ఉన్నానని చెప్పినాను నేను, అంతే. అసలు వాస్తవంగా తెలంగాణ రావడానికి కారణం ఇంకొకరు గానే కాదు, చంద్రబాబు నాయుడు లెటరే తప్ప ఇంకోటి కాదు, జగన్ చేసిన నాటకం తప్ప ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ ప్రధానమంత్రి కావాలని ఓట్లు వేశారు తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే. లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ఆడ బ్రేక్ డ్యాన్సులు చేసింటే ఓట్లు వేయలే. అంటే మీకు ఎవరైనా కూడా కర్నూలు జిల్లాలో ఎదురు తిరగడము అంటే నచ్చదు, మీకు ఎదురు తిరిగిన వారంతా చేపల చెరువుకు బలైపోయారు అన్నది కూడా విమర్శలు చాలా ఉన్నాయి. పాత్రికేయులకు కూడా కుర్చీ లేరు, మీ ఇంటి దగ్గరకు వస్తే. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయంటారు ఇప్పుడు? మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయంటారు ఇప్పుడు? సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్.